ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు అంతా కూడా మీరు చేయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయును గాక. గత 10 రోజులుగా మనము పాత నిబంధనలో యేసుక్రీస్తు అనేటువంటి అంశం మీద యేసుక్రీస్తు యొక్క పుట్టిక గురించిన ప్రవచనాలు మనం ధ్యానించుకున్నామండి. కానీ ఈ రోజు నుంచి రాబో క్రిస్మస్ వరకు మనము క్రిస్మస్ సంబంధించినటువంటి ఇంకొక అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నామండి. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుకతో సంబంధించినటువంటి మనుషులు అనేటువంటి అంశం మీద ఈరోజు నుంచి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. ప్రియులారా, రోమా పత్రికలో 5వ అధ్యాయం 19వ వచనంలో ఇద్దరు వ్యక్తులు మనం చూస్తున్నామండి. అంటే మొదటి వ్యక్తి ఆదాము. అతని యొక్క అవిధేయత వలన అందరూ అనేకులు పాపులుగా మార్చబడ్డారు అనేటువంటి మాటను అక్కడ చూస్తున్నాము. అలాగే ఇంకొక మనిషి యొక్క విధేయత వలన, ఆదాము యొక్క అవిధేయత వలన అందరూ పాపులుగా మార్చబడ్డారు. శాపము లోకానికి ప్రవేశించింది. ప్రియులారా, కీడు లోకంలోనికి ప్రవేశించింది. కానీ మరి ఒక వ్యక్తి యొక్క విధేయత వలన ప్రియులారా అనేకులు నీతిమంతులుగా మార్చబడ్డారు. మంచి ఆశీర్వాదము, విడుదల ఒక మనిషి యొక్క విధేయత వలన ఈ యొక్క లోకంలోనికి ప్రవేశించింది. ప్రియులారా, ఇక్కడ 2 విధాలైనటువంటి మనుషులను, 2 విధాలైనటువంటి పునాదిని మనం చూస్తున్నామండి. మొట్టమొదటిగా ఆదాము వేసినటువంటి పునాది. అది ఏంటంటే, ఆదాము దేనికి పునాది వేశాడు? దేవునికి అతను లోబడకుండా పోయాడు. దేవునికి అతను లోబడకుండా వెళ్ళాడు కాబట్టి అతడు అవిధేయతగా జీవించాడు, లోబడకుండా జీవించాడు కాబట్టి అతడు పాపానికి, శాపానికి, కీడుకు అతడు పునాది వేశాడండి. ప్రియులారా, ఇప్పుడు ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు అనేకులు పాపము చేయకపోయినా కూడా వారు పాపులుగా భావించబడ్డారు. వారు కీడుని ఎదుర్కొన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితంలో శాపాన్ని ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఆది తండ్రి అయినటువంటి ఆదాము అవిధేయతను చూపించాడు కాబట్టి అతని యొక్క శాపము అందరినీ పాపులుగా మార్చివేసింది. శాపం వెంటాడింది. ఇప్పుడు మనుషులను వెంటాడుతున్నటువంటి పాపము, శాపము ప్రియుల తీర్చబడాలంటే, వాటికి ఒక పరిష్కారం కావాలంటే ఒక వ్యక్తి విధేయతను చూపించాలి అనేటువంటి ఒక పరిస్థితి అక్కడ కలిగి ఉన్నది. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని యొక్క లోకానికి మానవుడిగా పంపాడు. ఆ యొక్క యేసుక్రీస్తు తన తండ్రి చిత్తానికి తను అప్పగించాడు. తండ్రికి విధేయతను చూపించాడు. తండ్రికి లోబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కల్వరి శిలువలో తన ప్రాణాన్ని ధారపోశాడు. అందు నిమిత్తముగా ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విధేయత మంచికి, ఆశీర్వాదానికి, విడుదలకు ఒక పునాదిగా అది మారింది. ఆదాము వేసినటువంటి పునాది కీడును, శాపాన్ని, పాపాన్ని యొక్క లోకానికి తీసుకొచ్చింది. యేసుక్రీస్తు తన విధేయతలను చూపించినటువంటి తను వేసినటువంటి పునాది మంచిని, ఆశీర్వాదాన్ని, విడుదలను, సమాధానాన్ని ఈ యొక్క లోకానికి తీసుకొచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క పుట్టుకతో సంబంధించినటువంటి మొదటి వ్యక్తి ఆదాము. అతను వేసినటువంటి కీడు అనేటువంటి పునాదిని కూల్చివేసి మేలు, మంచి, ఆశీర్వాదం అనేటువంటి పునాదిని యేసయ్య నీ కొరకు, నా కొరకు వేయడానికి ఈ యొక్క లోకానికి మానవుడిగా జన్మించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము వలన ఎలాగైతే మనకు శాపము, పాపం వచ్చిందో, యేసుక్రీస్తు వేసినటువంటి పునాది వలన మనకు మేలు, ఆశీర్వాదము, విడుదల, సమాధానము ఈ యొక్క లోకానికి వచ్చింది. ఆ యేసుక్రీస్తుని మనము మన జీవితాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన వేసినటువంటి పునాది మీద మన యొక్క జీవితాన్ని సమాధానంగా, ప్రియులారా ఆశీర్వాదంగా, ప్రియులారా విడుదలగా మనము అనుభవించగలము. కాబట్టి యేసయ్య చేతికి మన జీవితాన్ని అప్పగిద్దాము. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, ఆదాము యొక్క పునాది కీడుకు, తండ్రి కీడుకు అదొక పునాదిగా మారింది. యేసుక్రీస్తు యొక్క క్రియలో మేలుకు, ఆశీర్వాదానికి పునాదిగా మారింది మేము చదువుతున్నామయ్యా. అయ్యా, మేము యేసుక్రీస్తు అనేటువంటి తండ్రి నీకు మా జీవితాన్ని అప్పగించి నువ్వు వేసినటువంటి పునాది మీద మా జీవితాన్ని తండ్రి ఆశీర్వాదకరంగా మేము కొనసాగడానికి కృప దయచేయండి. ఈ యొక్క తండ్రి మాటలు విన్న ప్రతి ఒక్కరికి కృపను అనుగ్రహించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.
ప్రైజ్ ద లార్డ్.